వెల్కమ్ టు అగ్మాక్స్. ఇవాల్టి వీడియోలో మనం పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటుకు అవసరమైన వివరాల గురించి తెలుసుకుందాం. పౌల్ట్రీ పరిశ్రమ అనేది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి. గుడ్లు మరియు బ్రాయిలర్ చికెన్ యొక్క ప్రధాన ఉత్పత్తిదారుల్లో భారతదేశం, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా, అలాగే మాంసం ఉత్పత్తిలో 5వ ఉత్పత్తిదారుగా నిలిచింది. గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచే ఆడకోళ్లను లేయర్లు అని, మాంసం ఉత్పత్తి చేయడానికి పెంచే కోళ్లను బ్రాయిలర్లు అని పిలుస్తారు. సాధారణంగా లేయర్లు 22 వారాల వయస్సులో గుడ్లు పెట్టడం ప్రారంభించి 12 నుండి 15 నెలల వరకు గుడ్లు ఇస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిన తర్వాత వీటిని మాంసం కోసం విక్రయిస్తారు. ఇక బ్రాయిలర్లను 6 నుంచి 8 వారాల పాటు పెంచి 1.2 నుంచి 1.5 కిలోల బరువు ఉన్నప్పుడు మాంసం కోసం అమ్ముతారు. ఇవి కాకుండా కొంతమంది పక్షులను బ్రీడర్లుగా పెంచుతారు. వీటి గుడ్లు ఫలదీకరణం చెంది ఉండటం వలన వీటిని బ్రాయిలర్ లేదా లేయర్ కోళ్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. మాంసం మరియు గుడ్ల యొక్క అధిక దిగుబడి కోసం పౌల్ట్రీ ఫారంలో సరైన నిర్వహణ పద్ధతులను అనుసరించటం చాలా ముఖ్యం. పక్షులకు సరైన ఆశ్రయం, పౌష్టికాహారం, మంచి జీవన పరిస్థితులు మరియు మెరుగైన వైద్య సంరక్షణ అందించడం వల్ల అవి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వ్యాధుల నుంచి రక్షించబడతాయి మరియు ఉత్పత్తులను వాటి సామర్థ్యానికి ఉత్తమంగా ఇవ్వగలవు. పౌల్ట్రీ ఫామ్ను నిర్వహించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఫారంలో పెంపకం చేయబడే జాతుల ఎంపిక. ఉదాహరణకు ప్లైమౌత్ రాక్ అనే జాతి మాంసం కోసం మరియు వైట్ లెగ్హార్న్ అనే జాతి గుడ్ల కోసం ఎక్కువగా పెంచుతారు. లెగ్హార్న్ సంవత్సరానికి సగటున 280 గుడ్లను ఇస్తుంది. కొన్నిసార్లు 300 నుండి 320 గుడ్లను పెడుతుంది. వీటి గుడ్లు తెల్లగా ఉండి కనీసం 55 గ్రాముల బరువు ఉంటాయి. వాణిజ్య మరియు పారిశ్రామిక కార్యకలాపాల కోసం అధిక ఉత్పాదక గుడ్డు పెట్టే హైబ్రిడ్లను సృష్టించడానికి వైట్ లెగ్హార్న్ ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. అసీల్, బుస్రా, చిట్టగాంగ్, ఘాఘస్, వైట్ లెగ్హార్న్, ప్లైమౌత్ రాక్, న్యూ హ్యాంప్షైర్ మరియు రోడ్ ఐలాండ్ రెడ్ భారతదేశంలో ఎక్కువగా లభించే కోళ్ల జాతులు. పౌల్ట్రీ ఫారం ప్రారంభించడానికి ముందు ఫారంలో వివిధ పనులను నిర్వహించడానికి మరియు పౌల్ట్రీ నిర్మాణాలను నిర్మించడానికి తగినంత భూమి, విద్యుత్ సౌకర్యం మరియు శుద్ధమైన నీటి సరఫరా తాగేందుకు మరియు శుభ్రపరిచేందుకు ఉండాలి. అదనంగా ఫారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి పౌల్ట్రీ నిర్వహణపై ప్రాథమిక శిక్షణ మరియు అనుభవం ఉండటం ఎంతో అవసరం. దీని ఏర్పాటుకు ఎంచుకున్న స్థలంలో నీరు నిల్వ ఉండకుండా తేమ నుంచి రక్షణ పొందటానికి ఎత్తైన ప్రదేశంలో ఎక్కువ సూర్యకాంతిని అందుకునేలా, నివాస ప్రాంతాల నుంచి దూరంగా ఉండి మార్కెట్కు సులభంగా చేరుకునే మంచి రోడ్డు కనెక్టివిటీతో ఉండటం వల్ల ఫామ్ ఉత్పత్తుల కొనుగోలు మరియు విక్రయం చేయటంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా షెడ్ యొక్క వెడల్పు 30 అడుగులకు మించకూడదు మరియు షెడ్ యొక్క పొడవు మారుతూ ఉంటుంది. ఆధారం నుండి పైకప్పు వరకు పక్క గోడల ఎత్తు 7 నుండి 8 అడుగులు ఉండాలి. ఇది ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. షెడ్లు ఈస్ట్ వెస్ట్ దిశలో ఉండటం ద్వారా సరిపడిన గాలి మరియు సూర్యకాంతి అందుతుంది. దీని యొక్క ఫ్లోర్ కాంక్రీట్ సహాయంతో బలంగా, మృదువుగా మరియు ఒకవైపు వాలుతో తయారు చేయటం ద్వారా శుభ్రం చేయటానికి వీలుగా ఉంటుంది. పౌల్ట్రీ షెడ్ల మధ్య 100 అడుగుల దూరం పాటించటం వల్ల వ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చు. 1 వారం లోపు వయసు గల ప్రతి పక్షికి 0.25 నుండి 0.33 చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్, 2 నుండి 3 వారం లోపు వయసు గల పక్షులకి 0.50 చదరపు అడుగులు, 4 నుండి 5 వారం లోపు వయసు గల పక్షులకి 0.75 చదరపు అడుగులు, 5 వారాల తర్వాత ప్రతి పక్షికి 1 చదరపు అడుగు ఫ్లోర్ స్పేస్ అవసరం ఉంటుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారతదేశం, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద గుడ్ల ఉత్పత్తిదారుగా, అలాగే మాంసం ఉత్పత్తిలో 5వ ఉత్పత్తిదారుగా నిలిచింది. మాంసం కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్లను బ్రాయిలర్లు అని మరియు గుడ్లు ఉత్పత్తి చేయడానికి పెంచే కోళ్లను లేయర్లు అని పిలుస్తారు. లేయర్లు 22 వారాల వయస్సులో గుడ్లు పెట్టడం ప్రారంభించి 12 నుండి 15 నెలల వరకు గుడ్లు ఇస్తాయి. బ్రాయిలర్లను 6 నుంచి 8 వారాల పాటు పెంచి 1.2 నుంచి 1.5 కిలోల బరువు ఉన్నప్పుడు మాంసం కోసం అమ్ముతారు. లెగ్హార్న్ సంవత్సరానికి సగటున 280 గుడ్లను ఇస్తుంది. కొన్నిసార్లు 300 నుండి 320 గుడ్లను పెడుతుంది. అసీల్, బుస్రా, చిట్టగాంగ్, ఘాఘస్, వైట్ లెగ్హార్న్,
ప్లైమౌత్ రాక్, న్యూ హాంప్షైర్ మరియు రోడ్ ఐలాండ్ రెడ్ భారతదేశంలో ఎక్కువగా లభించే ఇతర కోళ్ల జాతులు. పౌల్ట్రీ ఫారం ఏర్పాటుకు ఎంచుకున్న స్థలంలో నీరు నిల్వ ఉండకుండా తేమ నుంచి రక్షణ పొందటానికి ఎత్తైన ప్రదేశంలో ఎక్కువ సూర్యకాంతిని అందుకునేలా, నివాస ప్రాంతాల నుంచి దూరంగా ఉండి మార్కెట్కు సులభంగా చేరుకునేలా ఉండాలి. షెడ్ ఈస్ట్ వెస్ట్ దిశలో ఉండటం ద్వారా సరిపడిన గాలి మరియు సూర్యకాంతి అందుతుంది. పౌల్ట్రీ హౌస్ యొక్క ఫ్లోర్ కాంక్రీట్ సహాయంతో బలంగా, మృదువుగా మరియు ఒకవైపు వాలుతో తయారు చేయటం ద్వారా శుభ్రం చేయటానికి వీలుగా ఉంటుంది. పౌల్ట్రీ షెడ్ల మధ్య 100 అడుగుల దూరం పాటించాలి. 1 వారం లోపు వయసు గల ప్రతి పక్షికి 0.25 నుండి 0.33 చదరపు అడుగులు ఫ్లోర్ స్పేస్ అవసరం ఉంటుంది. 5 వారాల తర్వాత ప్రతి పక్షికి 1 చదరపు అడుగు ఫ్లోర్ స్పేస్ అవసరం ఉంటుంది.